రాజుల మొదటి గ్రంథము 14వ అధ్యాయము. ఏలియా కాలము వరకు నడిచిన రెండు రాజ్యముల చరిత్ర. యెరోబాము పరిపాలనము. యెరోబాము కుమారుడైన అబియాకు జబ్బు చేసెను. యెరోబాము తన భార్యతో, ఈ ప్రజలు నీవు రానివని గుర్తుపట్టని విధంగా మారువేషం వేసుకొని షిలో నగరమునకు పొమ్ము. నేను రాజునగుదునని ముందుగానే ఎరిగించిన అహియా ప్రవక్త అచ్చట నివసించుచున్నాడు. అతనికి 10 రొట్టెలు, మిఠాయిలు, దుత్తెడు తేనె కొనిపొమ్ము. మన బిడ్డకేమి సంభవించునో అతడు నీకు తెలియజెప్పునెనను. ఆ విధముగానే యెరోబాము భార్య మారువేషము వేసుకొని నగరమునకు పోయి అహియా ఇల్లు చేరుకొనెను. అహియాకు పెద్ద ప్రాయము వచ్చినందున దృష్టి మందగించియుండెను. యెరోబాము భార్య మరి ఒక స్త్రీ వలె నటించుచు జబ్బుగా ఉన్న బిడ్డతో వచ్చుచున్నదని, అతనికేమి సంభవించునో చెప్పుమని అడుగునని ప్రభువు ముందుగానే అహియాకు తెలియజేసెను. ప్రవక్త ఆమెతో ఏమి చెప్పవలయనో కూడా ముందుగానే తెలిపెను. కనుక రాణి తనింటికి రాగానే అహియా ఆమె అడుగుల చప్పుడు విని, అమ్మా, లోనికి రమ్ము, నీవు యెరోబాము భార్యవని నేనెరుగుదును. నీవు మరొక స్త్రీ వలె నటింపనేలా? నేను నీకు దుఃఖకరమైన వార్త వినిపింపవలెను. యెరోబామునకు నీవు ప్రభువు పలుకురెట్లు వినిపింపవలెను. నేను సామాన్య జనుల నుండి నిన్నెన్నుకొని నా ప్రజలైన ఇశ్రాయేలీయులకు రాజును చేసితిని. దావీదు వంశీయుల నుండి రాజ్యమును గైకొని నీ వశము చేసితిని. అయినను నీవు నా భక్తుడైన దావీదంతటి వాడవు కావు. అతడు నా ఆజ్ఞలను పాటించుచు పూర్ణ హృదయముతో నన్ను సేవించెను. నాకు ప్రీతికరమైన కార్యములు చేసెను. కాని నీవు పూర్వరాజుల కంటే అధికముగా దుష్కార్యములు చేసితివి. నన్ను లెక్క చేయవైతివి. రాతి బొమ్మలు, పోత బొమ్మలను పూజించి కోపమును రెచ్చగొట్టితివి. కనుక నేను నీ వంశమును మొదలంట నిర్మూలించదను. పెద్దలు చిన్నలు అనక నీ వంశమునకు చెందిన వారినందరినీ మట్టు పెట్టదను. వేయేలా నీ సంతతి వారినందరినీ కసబూడ్చినట్లు ఊడ్చి వైచెదను. నీ వంశీయులెవరైనా పట్టణమున చచ్చినచో వారిని కుక్కలు పీకుకొని తినును. పొలమున చచ్చినచో వారిని రాబందులు పొడిచి తినును. ఇది ప్రభుడనైన నా పలుకు. అమ్మా, నీవిక మీ ఇంటికి వెడలిపొమ్ము. నీవు పట్టణము చేరగానే బిడ్డడు చనిపోవును. బిడ్డ మృతికి గాను ఇశ్రాయేలీయులు శోకించి అతనిని పాతిపెట్టుదురు. యెరోబాము కుటుంబమున గౌరవప్రదముగా భూస్థాపనము జరుగునది ఈ బిడ్డనికి ఒక్కనికే. అతని కుటుంబం అంతటిలోనూ ఇశ్రాయేలు దేవుడైన ప్రభువునకు ప్రీతిపాత్రుడైన వాడు ఇతడొక్కడే. ప్రభువు ఇశ్రాయేలీయులకు ఇంకొక రాజును నియమించెను. అతడు యెరోబాము వంశమును తుదముట్టించును. ప్రభువు ఇశ్రాయేలీయులను శిక్షించును. వారు ఏటిలోని రెల్లువలె భయముతో కంపించిపోవుదురు. ప్రభువు పితరులకిచ్చిన ఈ బంగారు నేల మీద నుండి ఇశ్రాయేలీయులను కూకటి వేళ్లతో పెకిలించివేయును. వారిని యూఫ్రటీసు నదికి ఆవలి వైపున చెల్లాచెదురు చేయును. ఆ ప్రజలు అషేరా దేవతను పూజించి ప్రభు కోపమును రెచ్చగొట్టిరి. యెరోబాము తాను పాపము చేసినది చాలక ఇశ్రాయేలీయుల చేతను పాపము చేయించెను. కనుక ప్రభువు వారిని చేయి విడిచెను అనెను. అంతటా యెరోబాము భార్య తీర్సా పట్టణమునకు వెడలిపోయెను. ఆమె తన ఇంట అడుగిడుచుండగానే బిడ్డ చనిపోయెను. ప్రభువు తన సేవకుడైన అహియా ప్రవక్త ముఖమున నుడివినట్లే ఇశ్రాయేలీయులు ఆ బిడ్డని మృతికి శోకించి అతనిని పాతిపెట్టిరి. యెరోబాము జీవితమునందలి ఇతర అంశములు, అతడు చేసిన యుద్ధములు, పరిపాలించిన తీరు ఇశ్రాయేలు రాజుల చరిత్రలో లిఖింపబడి ఉన్నవి.
యెరోబాము 20 ఏండ్లు పరిపాలించెను. అతడు చనిపోగా పాతిపెట్టిరి. యెరోబాము తరువాత అతని కుమారుడు నాదాబు రాజయ్యెను. రెహబాము పరిపాలనా కాలము. యూదా మండలమున సొలొమోను కుమారుడు రెహబాము రాజ్యము చేసెను. రాజు అగునప్పటికి అతని వయస్సు 40 ఏండ్లు. అతడు యెరూషలేము నుండి 17 ఏండ్లు పరిపాలించెను. ఇశ్రాయేలు దేశమంతటి నుండి ప్రభువు తన ఆరాధనకెన్నుకొనిన నగరమిది. రెహబాము తల్లి అమ్మోనీయురాలగు నామా. యూదీయులు తమ పితరుల కంటే అధికముగా దుష్కార్యములు చేసి ప్రభువు కోపమును రెచ్చగొట్టిరి. వారు కొండలపై పూజా మందిరములు నిర్మించిరి. కొండల మీదను వృక్షముల క్రిందను రాతి స్తంభములు, కొయ్య స్తంభములు పాతి వానికి పూజలు చేసిరి. వేశ్యల వలె ప్రవర్తించు పురుషులను నాడు దేశమున ఉండిరి. ఇశ్రాయేలీయుల భూమిని ఆక్రమించుకొనినప్పుడు ప్రభు అచ్చటి నుండి తరిమివేసిన అన్యజాతి జనులు చేయు పాపకార్యములెల్లా యూదీయులు చేసిరి. రెహబోవాము పరిపాలనా కాలము 5వ ఏట ఐగుప్తు రాజగు షీషకు యెరూషలేము మీదికి దండెత్తి వచ్చెను. అతడు దేవాలయము నుండి రాజప్రాసాదము నుండి ద్రవ్యమెల్లా దోచుకొని పోయెను. సొలొమోను చేయించిన బంగారు డాలులను కూడా కొల్లగొట్టెను. వానికి మారుగా రెహబోవాము ఇత్తడి డాలులను చేయించి వారిని రాజప్రాసాద ద్వారమునకు కాపుండు బంటుల ఆధీనమున ఉంచెను. రాజు ప్రభు దేవాలయమునకు పోవునప్పుడెల్లా వారు ఆ ఇత్తడి డాలులను మోసుకుని పోయేడివారు. తరువాత వారిని యథాస్థానమునకు చేర్చెడివారు. రెహబోవాము జీవితమునందలి ఇతరాంశములు, అతడు చేసిన పనులు యూదా రాజుల చరిత్రలో లిఖింపబడియే ఉన్నవి. రెహబాము, యెరోమాము బ్రతికి ఉన్నన్ని నాళ్ళు ఇరువురును ఒకరితో ఒకరు పోరాడుకొనుచునేయుండిరి. రెహబోవాము చనిపోగా అతనిని యెరూషలేముననే పాతిపెట్టిరి. అతని తరువాత అతని కుమారుడు అబియాము రాజయ్యెను. రాజుల దినచర్య 2వ గ్రంథము 14వ అధ్యాయము. ఆస ఆరాధనా సంస్కరణములు, శాంతి. అబియా చనిపోగా అతనిని దావీదు నగరమున పాతిపెట్టిరి. తరువాత అతని కుమారుడు ఆస రాజయ్యను. అతని కాలమున దేశము 10 ఏండ్ల పాటు పూర్ణశాంతిని అనుభవించెను. ఆ రాజు ధర్మబద్ధముగా ప్రవర్తించి యావేకిష్టుడయ్యను. అతడన్య దేవతల పీఠములను తొలగించెను. పర్వతముల మీది దేవాలయములను పడగొట్టించెను. దేవతా ప్రతిమలను పెరికించెను. అషేరా కంబములను నరికించెను. యూదీయులు తమ పితరుల దేవుడైన ప్రభుని ఆజ్ఞలు అనుసరింపవలయునని ఆయన చిత్తమును పాటింపవలయుననియు కట్టడ చేసెను. ఆస యూదా మండలములోని పర్వత దేవాలయములను, సామ్రాణి పొగవేయు పీఠములను తొలగించెను. కనుక అతని కాలమున దేశమున శాంతి నెలకొనెను. ప్రభువు ఆసా కాలమున యుద్ధములను ఆపివేసి శాంతిని దయచేసెను. కనుక అతడు యూదా నగరములకు ప్రాకారములు నిర్మించెను. అతడు యూదీయులతో, మన నగరములకు ప్రాకారములు, బురుజులు నిర్మింతము, ద్వారములకు గడెలు బిగింతము. మనము దైవచిత్తమును పాటించితిమి కనుక ఈ దేశము మీద ఆధిపత్యము నెరపుచున్నాము. అతడు మనలను రక్షించి శాంతి భద్రతలు దయచేసెను అని చెప్పెను. ఆ రీతిగా వారు ప్రాకారములు కట్టి అభివృద్ధిని సాధించిరి. ఆసాకు డాళ్ళు, బల్లెములు తాల్చిన యోధులు యూదా నుండి 3 లక్షల మంది యుండిరి. బెన్యామీను మండలము నుండి డాళ్ళు, ధనుస్సులు ధరించిన వారలు 2,80,000 మంది యుండిరి. జేరా దాడి. ఇథియోపియుడు జేరా 10 లక్షల మంది యోధులతో 300 రథములతో దండు వెడలి మరేషా వరకు వచ్చెను. ఆసా సైన్యముతో పోయి అతనిని ఎదిరించెను. ఇరుపక్షముల సైన్యములు మరేషా వద్ద జఫాతా లోయలో బారులు తీరెను.
ఆసా తన ప్రభువుకు ప్రార్థన చేసి, దేవా, నీవు బలవంతులకు బలహీనులకు కూడా సాయము చేయువాడవు. ఇప్పుడు మాకు తోడ్పడరమ్ము. నిన్ను నమ్మి మేమీ మహాసైన్యమును ఎదిరించుచున్నాము. నీవే మా ప్రభుడవు. ఏ నరుడు నిన్ను జయింపజాలడు అని వేడుకొనెను. యూదీయులు ఆసా నాయకత్వమున పోరు ప్రారంభింపగా ప్రభువు ఇథియోపియులను ఓడించెను. వారు రణరంగము నుండి పారిపోయిరి. ఆసా వారిని గెరారు వరకు తరిమి కొట్టెను. ఇథియోపియులు చాలామంది హతమయ్యిరి కనుక వారి సైన్యము పోరు కొనసాగింపజాలదయ్యెను. ప్రభువు తన సేనలతో వారిని మట్టుపెట్టించెను. యూదా సైనికులు వారి నుండి కొల్ల సొమ్ము విస్తారముగా దోచుకొనిరి. వారు గెరారు చుట్టుపట్ల గల నగరములను కూడా నాశనము చేసిరి. ఆ ప్రాంతపు ప్రజలెల్లా ప్రభువుకు భయపడి గడగడా వణికిరి. యూదీయులు ఆ నగరములను దోచుకొని కొల్ల సొమ్ము మిక్కుటముగా ప్రోగు చేసుకొనిరి. మరియు వారచటి పశువుల శాలల మీద పడి చాలా గొర్రెలను ఒంటెలను తోలుకొని వచ్చిరి. అటు పిమ్మట ఎల్లరూ యెరూషలేముకు తిరిగి వచ్చిరి. 15వ అధ్యాయము. అజర్య ప్రవచనము, విశ్వాస ప్రమాణము. ప్రభువు ఆత్మ ఓదేదు కుమారుడు అజర్యాను ప్రేరేపింపగా అతడు ఆసారాజును కలుసుకొని, రాజా, యూదీయులారా, బెన్యామీనీయులారా, మీరెల్లరూ నా పలుకులాలింపుడు. మీరు ప్రభువు పక్షమున నిలిచినంతకాలము ఆయన మీ పక్షమున నిలుచును. మీరు ప్రభువును వెదకుదురేని ఆయన మీకు దొరకును. కాని మీరు ఆయనను విడనాడుదురేని ఆయన కూడా మిమ్ము విడనాడును. ఇశ్రాయేలీయులకు చాలా కాలము పాటు నిజమైన దేవుడు లేడు. ధర్మశాస్త్రము బోధించు యాజకులు లేరు. ధర్మశాస్త్రమునూ లేదు. కాని వారు తమకు ఆపద రాగానే ఇశ్రాయేలు దేవునకు మొరపెట్టుకొనిరి. వారు ప్రభు దర్శనమును అభిలషింపగా ఆయన వారికి సాక్షాత్కరించెను. ఆ రోజులలో ప్రతి దేశమున అరాజకము ప్రబలుటచే ఎల్లరకు శాంతి భద్రతలు కరవయ్యను. ప్రభువు ప్రజలెల్లరినీ పీడించెను గనుక ఒక జాతి మరి ఒక జాతిని, ఒక నగరము మరి ఒక నగరమును వేధించెను. కాని ఇప్పుడు మీరు ధైర్యము వహింపుడు, నిరుత్సాహము చెందకుడు. ప్రభువు మీ ప్రయత్నమును తప్పక దీవించును అని చెప్పెను. ఆసా ఆ ప్రవక్త సందేశమును ఆలించి ధైర్యము తెచ్చుకొనెను. అతడు యూదా, బెన్యామీను మండలములోని విగ్రహములను తొలగించెను. ఆ రీతినే ఎఫ్రాయిము మండలమున తాను జయించిన పట్టణములలోని విగ్రహములను కూడా నిర్మూలించెను. అతడు దేవాలయ ప్రాంగణములోని ప్రభుపీఠమును పునర్నిర్మించెను. ప్రభువు ఆసాకు బాసటగా నుండెనని గ్రహించి ఉత్తర రాష్ట్రమందలి ఎఫ్రాయిము, మనష్షే, షిమ్యోను తెగలకు చెందినవారు చాలామంది అచటి నుండి వెడలివచ్చి ఆసాతో చేరిపోయిరి. అట్లు వచ్చిన వారిని యూదీయులను, బెన్యామీనీయులను అతడు పిలిపించెను. ఆసా పరిపాలనా కాలము 15వ ఏటి 3వ నెలలో వారెల్లరూ యెరూషలేమున సమావేశమైరి. వారు తాము కొనివచ్చిన కొల్ల సొమ్ము నుండి 700 ఎడ్లను, 7000 పొట్టేళ్లను ప్రభువుకు బలి ఇచ్చిరి. తమ పితరుల దేవుడైన ప్రభువుతో నిబంధన చేసుకొనిరి. పూర్ణాత్మతో, పూర్ణ హృదయముతో అతనిని పూజింపవలెనని నిశ్చయించిరి. ప్రభువును ఆరాధింపని వారిని, బాలురు, వృద్ధులు, స్త్రీలు, పురుషులను చంపవలెనని నిర్ణయించిరి. ఆ ప్రజలు ఎలుగెత్తి ప్రభువునిదుట ప్రమాణము చేసిరి. అటు పిమ్మట కోలాహలము చేసి బూరలనూదిరి. దేవుని ఎదుట పూర్ణ హృదయముతో ప్రమాణము చేసితిమి గదా అని యూదీయులెల్లరూ మిగుల సంతసించిరి. వారు నిండు మనసుతో ప్రభువును కాంక్షించిరి కనుక అతడు వారిని కరుణించెను మరియు నలువైపులా శాంతిని దయచేసెను. ఆసా చేసిన ఇతర కార్యములు.
ఆసా పితామహి అయిన మాకా అషేరా కొయ్యబొమ్మలను నెలకొల్పెను. కనుక అతడు ఆమెను రాజమాత పదవి నుండి తొలగించెను. ఆ విగ్రహమును ముక్కలు ముక్కలుగా నరికించి కీద్రోను లోయలో కాల్పించెను. ఆ రాజు కొండల మీది పూజామందిరములను పూర్తిగా నాశనము చేయింపలేదు. అయినను అతడు జీవితాంతము పూర్ణ హృదయముతో ప్రభువును సేవించెను. అతడు తన తండ్రి అబీయా దేవునికర్పించిన వస్తు సముదాయమును, తాను స్వయముగా అర్పించిన వెండి బంగారు పరికరములను దేవాలయమునకు అప్పగించెను. ఆసా పరిపాలనా కాలము 35వ ఏటి వరకు ఎట్టి యుద్ధములు జరగలేదు. 3వ అధ్యాయము. నేను రాత్రివేళ పడుక మీద పరుండి నా హృదయేశ్వరుని కొరకు గాలించితిని. కాని ఎంత వెదికినను అతడు దొరకడయ్యను. నేను లేచి నగరములోనికి వెళ్ళెదను. పట్టణ వీధులలోనూ సందులలోనూ తిరుగాడదను. నా హృదయేశ్వరుని కొరకు వెదకెదను. కాని ఎంత వెదికినను అతడు కనిపింపడయ్యను. నగరమునకు కావలి కాయవారు నన్ను చూచిరి. మీరు నా హృదయేశ్వరుని గాంచితిరా అని నేను వారిని ప్రశ్నించితిని. వారు నన్ను దాటి వెడలిపోవగానే హృదయేశ్వరుడు నా కంటబడెను. నేనతనిని గట్టిగా పట్టుకొని వదిలిపెట్టనైతిని. మా తల్లి ఇంటికి అతనిని తోడ్కొని వచ్చితిని. నేను పుట్టిన గదిలోనికి అతనిని తీసుకుని వచ్చితిని. యెరూషలేము కుమార్తెలారా, జింకల పేరు మీదుగాను లేళ్ల పేరు మీదుగాను నేను మీ కానబెట్టి చెప్పుచున్నాను. నా ప్రియురాలు స్వయముగా మేల్కొని వరకు మీరామెకు నిద్రాభంగము కలిగింపవలదు. 3వ గీతము. చెలికత్తెలు, ప్రియుడు, ప్రియురాలు. ఎడారి నుండి ధూమస్తంభము వలె కదిలి వచ్చుచున్న ఆ వస్తువేమిటి? దాని యందు సాంబ్రాణి గంధరసముల సువాసనలు ఉన్నవి. అది వర్తకులము పరిమళ ద్రవ్యముల సువాసనలను గుబాలించుచున్నది. అదిగో, సొలొమోనును పల్లకీలో ఎక్కించుకొని తీసుకొని వచ్చుచున్నారు. ఇశ్రాయేలీయులలో శ్రేష్ఠులైన సైనికులు 60 మంది అతనికి అంగరక్షకులుగా ఉండి బరాబరులు చేయుచున్నారు. వారందరూ ఖడ్గ విద్యలో నిపుణులు, యుద్ధమున కాకులు తీరిన యోధులు. వారిలో ప్రతివాడును ఖడ్గము ధరించి రాత్రి ఎందెట్టి అపాయము వాటిల్లకుండునట్లు జాగ్రత్త పడును. అది సొలొమోను స్వయముగా తయారు చేయించుకొనిన పల్లకి. దానిని లెబానోను కొయ్యతో చేసిరి. దాని స్తంభములను వెండితో చేసిరి. బంగారు దారముతో కుట్టిన వలువను దాని మీద కప్పిరి. యెరూషలేము మహిళలు అనురాగముతో నేసిన ఊదారంగు బట్టతో దానిలోని ఆసనమును కప్పిరి. సియోను కుమార్తెలారా, సొలొమోను రాజును చూచుటకు రండు. ఆ రాజునకు ఆనందదాయకమైన అతని వివాహ దినమున రాజమాత అతడి శిరస్సును అలంకరించిన కిరీటమును అతడిప్పుడు ధరించియున్నాడు. ఆ రోజు బహు సంతోషకరమైన రోజు.